గురుగారు జూన్ 2, 2026న గురుగ్రహం యొక్క మార్పు కర్కాటక రాశిలోకి మారబోతున్నాడు. ఇది ఉచ్చస్థితి అని అంటున్నారు. దీనివల్ల మరి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలుంటాయా? ఏవైనా ఒడిదుడుకులుంటాయా చెప్తారా? తప్పకుండా అమ్మా. మేషరాశి అనగానే గత 12 నెలల నుండి కూడా తీవ్రమైనటువంటి పరాభావాలను అనుభవిస్తున్నటువంటి వారు ఈ యొక్క మేషరాశి వారు. సో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటిది వారికి తెలుసు, నాకు తెలుసు. ప్రదేశ మార్పుల, కాళ్ళకో చేతులకో దెబ్బలు తాకడమా, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ లాస్ అవ్వడమా, ఉద్యోగంలో మనపై ఏమైనా రూమర్లు క్రియేట్ చేయడమా, వివాహం జరిగి మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఏర్పాటు చేసుకోవడాలా, ఇలా ఎన్నెన్నో కూడా వాహన ప్రమాదాల లైక్ ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. నేను చెప్పింది జస్ట్ 0.5% మాత్రమే. ఇంకా తల్లికి సంబంధించిన ఆస్తి లావాదేవీలు ఏమైనా రావడమో, తల్లిదండ్రులకు సంబంధించింది, అమ్మపై ఏమైనా ప్రేమ అధికంగా ఉండడాలో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో కనబడుతున్నాయి. కానీ గురువుకి ఏంటి అంటే 1, 5, 9, 7 ఇన్ని స్థానాలు గురుగ్రహం చూస్తున్నప్పుడు మరి మీకు 4వ భావంలో ఉన్నది. ఓకే, మీరు అన్నట్టుగా శుభాలనే అనుకుందాం. మరి 4వ భావం నుండి 5వ భావం అంటే 8వ భావాన్ని చూస్తుంది, నెంబర్ 8. అదేవిధంగా శనైశ్వరుడు 12వ భావంలో ఉన్నాడు మేషరాశి వారికి. ఈ 12వ భావాన్ని కూడా గురువు వీక్షిస్తూ ఉన్నది. దీనివల్ల నష్టాలు కూడా వస్తాయి. కొనుక్కోండి లాభాలు అని ఎంత చెప్తున్నామో నష్టాలు అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ విషయం చెప్పాలి, ఇది ధర్మం. కనుక ఈ సమయంలో వద్దు. ఒక్కటే ఒక చూపుతో బాగుంది గురువు చూపు, కానీ 2 దృష్టిలు బాగాలేవు. కనుక ఎట్టి కోశాన కూడా ఈ సందర్భంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పనికి రావు. ఎందుకు అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ముఖ్యంగా ఇల్లు 4వ స్థానం ఏంటంటే ఇల్లు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, విదేశీ యానాలు చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ఇవి యాక్టివ్ అవుతున్నాయి. కానీ మనకు తెలియకుండా ఇక్కడ గమనిక ఏమిటి అంటే 12వ భావము, 8వ భావము చాలా దరిద్రమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళేటువంటి స్థానాలు ఇవి. ఇక్కడ తెలియకుండానే ధన నష్టము, ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి. కనుక వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది వారి జీవితంలో తప్పకుండా మార్పు ఉంటుంది. అంతే.